ఇదే విధంగా ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో 438 యాంటిసిపేటరీ బిల్ లేదు. బిట్వీన్ మాయావతిగా అండ్ ములాయం సింగ్ రెజిమ్స్ మారుతున్నప్పుడు ఒక ప్రభుత్వం స్టేట్ అమెండ్మెంట్ తీసుకొచ్చి 438 యాంటిసిపేటరీ బిల్ ప్రొవిజన్ తీసేసింది ఉత్తరప్రదేశ్లో. అపోజిషన్ చాలా ఇబ్బంది పడింది యాంటిసిపేటరీ బిల్స్ లేక. మళ్ళీ వీళ్ళు అపోజిషన్ అధికారంలోకి వచ్చింది, వాళ్ళు కూడా దాన్ని అట్నే ఉండి దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలేదు, ఎందుకంటే అవతల నేర్పించడానికి. సరే, మళ్ళీ వీళ్ళు అధికారంలోకి పోయారు, వాళ్ళు అరుస్తున్నారు ఇది అన్యాయం అక్రమం యాంటిసిపేటరీ బిల్ లేకుండా చేసిందని తీసుకొచ్చిన వాళ్ళే. మళ్ళీ వాళ్ళు అధికారంలోకి వచ్చారు, వీళ్ళ మీద పడ్డారు యాంటిసిపేటరీ బిల్స్ లేని పరిస్థితిలో. కాబట్టి అత్తా ఒక్కింటికి ఆడలే అమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు ఎల్లకాలం పుష్పిస్తుందా ఏ చెట్టు కూడా సృష్టిలో? అది సృష్టి ధర్మానికి విరుద్ధం అమ్మా. ప్లీజ్ వద్దు, డోంట్ ట్రై టు డూ ఇట్. అధికారం ఇస్తే మీరు ఏలుకోండి, ప్రజలకేదో మంచి చేసుకోండి, మంచి చేసుకున్నామని చెప్పుకోండి. మీ ఖచ్చితంగా మీ వైఫల్యాలు ఎండగడతారు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ, దట్స్ ఎ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, దట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 14 to 9 to 2021. ఇది ఎవరో హక్కు లేదే. నీకు నిజంగా అఫెండ్ అయితే, తప్పుడు ఇన్ఫర్మేషన్ రాస్తే, ఆల్రెడీ చట్టాలు ఉన్నాయే, బిఎన్ఎస్లో ఉంది, ఐటీ యాక్ట్లో ఉంది, డిఫర్మేషన్ వేసుకో. ఇప్పుడు ఒక్కొక్కటి కానీ చదవదలుచుకుంటే కాలాతీతం అయిపోద్ది. మీరు స్ప్రెడ్ చేసినటువంటి ఏది నిజం ఏది అబద్ధం, ఏది నిజం ఏది అబద్ధం అని బుక్లెట్ ఉంది నా దగ్గర. మీరు మొదట ముద్దాయి కింద రారా? దీనిలో వస్తారా రారా? మీరు సిద్ధమా? మీ యొక్క ఔన్నత్యం గొప్పతనం చాటుకోండి. ఎస్, ఇట్ ఈస్ మీ. ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసింది నేను, ఆధారు నేను తీసుకుని చట్టానికి నేనే తల ఉంచుతానని మీరు వస్తారా? నిజాయితీ ఉందా? ఎందుకండి ఒక సామాన్యుడు, ఏ ఫైట్ బిట్వీన్ మైట్ అండ్ మీక్, మైటీ స్టేట్ వన్ సైడ్ అండ్ మీక్ ఇండివిజువల్ ఒక పక్క. ఉండే చట్టాలు చాలండి. ఆ చట్టాలు దుర్వినియోగం పరుస్తున్నారని మా ఆవేదన. ఉండే చట్టాలను కూడా పీడీ యాక్టులు పెడతారా? 311 పెడతారా? ఏమనుకున్నారు దాని పర్యవసానం? ఒకవేళ 311లో శిక్ష పడితే లైఫ్ వరకు పడుతుందండి, లైఫ్. ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే జీవితం, వాడు కండెమ్డ్ ఫర్ ఎవరా? అది నిజంగా తప్పే. నిజంగా మిస్ఇన్ఫర్మేషన్ పెట్టి బూతులు పెడితే ఖచ్చితంగా ఖండిస్తాం, కోర్టులు తీసుకుపోతాం, పోలీస్ స్టేషన్లు తీసుకుపోతాం, శిక్ష అయితే ప్రయత్నిస్తాం. ఆ చట్టాల పరిధిలో మాత్రమే. మీ ఫ్యాక్టరీల్లో, మీ ఫేక్ ఫ్యాక్టరీల్లో ప్రతిరోజు తయారవుతున్నటువంటి ముడి సరుకు, ఫైనల్ సరుకు, వాటి మీద కూడా చర్చిస్తాం, వాటి మీద కూడా ఆదేశించండి కేసులు పెట్టమని. అప్పుడు మీ నిజాయితీ బయటపడద్ది. కాబట్టి ప్రజలారా, ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీస్ ప్రకారం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, డెమోక్రసీ బ్రతకాలని కోరుకునేవాడిగా, జ్యుడిషియరీ ఒక్క రక్షణలో మనం తలదాచుకోగలుగుతున్నాం అని ఆలోచించే వ్యక్తిగా మీ ముందరకు వచ్చా. ఐ వాంట్ టు బ్రింగ్ అన్ అవేకనింగ్. ఒక యూత్కి ఇది సింపోజియం, ఇది సింపోజియం, ఏ క్లాస్ లైక్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా వాళ్ళని ఇది తప్పు అనే పరిస్థితి ఉండదు, ఉండపోదు. 2 మీడియాలు ఉన్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా మీ భజన మొత్తం మీదే. భజన చేసేదని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది. ప్రజలకి వాస్తవాలు తెలిసే పరిస్థితి లేదు. మీరు ఏం చెప్తే అదే. ఇంకా అట్లీస్ట్ ఒక సోషల్ మీడియా ఉంది. మీ ఇది తప్పు, ఎమ్మెల్యే ఇక్కడ తింటున్నాడు, ఇక్కడ దోసుకుంటున్నాడు, ఇసుక తింటున్నాడు, భూమి తింటున్నాడు, గాలి తింటున్నాడు, నీరు తింటున్నాడు అని. అయిపోయా, చాప్టర్ క్లోజ్. ఎవడైనా కానీ పోస్టింగ్ పెడితే అయిపోయింది, వాడు చాప్టర్ అయిపోయింది. సో
ఇఫ్ ఎనిబడి, ఎవరైనా ఈ విధంగా అణిచివేత ధోరణితో ప్రభుత్వాన్ని నడపలేరు. అణిచేస్తారు, చట్టాలు ఉంటాయి. ప్రతి దేశంలో కూడా డెమోక్రసీ వర్ధిల్లాలంటే చట్టాలు సమంగా అమలుపరచాల. డ్రకోనియన్ లాసుని ఏ దేశంలో కూడా, దుర్మార్గమైన క్రూరమైన చట్టాలు ఏ దేశంలో ఉన్నా కూడా ఆ దేశంలో డెమోక్రసీ కూలిపోయి, ఆ ప్రభుత్వాలు కూలిపోయినాయి. వద్దు, లెట్ us లవ్ డెమోక్రసీ. ఇటువంటి ప్రయత్నాలు చేయొద్దు. చేస్తే అట్ లీడ్ అవుద్దేమని భయపడుతున్నాను నేను. వద్దు వద్దు వద్దు, లెట్స్ నాట్ డూ దట్. లెట్ us confine ourselves to the Constitution of India. Let us confine to the writ of this honorable courts, and let us confine to a fair governance, not a biased governance, not a victimization governance. Fair governance. Do whatever you promise for the poor. మీరు చెప్పినటువంటి అమలుపరచండి, వాళ్ళకి ఇచ్చిన హామీలు నిర్వర్తించండి. ఎవరికి అసలు మీకు అర్థమే కాదు. మీరంతా సక్రమంగా పాలిస్తే ఎవరికుంటే నోరు తెరిచి మీ మీద ఏళ్ళు చూపించడానికి లేదు కదా. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు రకరకాల చట్టాలు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు? అయినా అవి చట్టం ముందర నిలవు. యువత మీకు ఒక్క మాట చెప్తుందా, ఏ ప్రభుత్వం కానీ చరిత్రలో ప్రజా వ్యతిరేకతతో ఎవరు పాలించలేరు. ఇట్ కెన్ బి డన్ ఫర్ సమ్ టైమ్, బట్ ఇట్ కెనాట్ బి డన్ ఫర్ ఆల్ ది టైమ్. మన చేతిలో ఓటు ఆయుధం ఉంది. మన చేతిలో బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కు ఉంది. అదే దాంతో ఈ ప్రభుత్వాలు దిగొస్తాయి, ప్రభుత్వాలు తారుమారవుతాయి. అత్తా ఒకింటి కోడలే గుర్తుపెట్టుకోండి. సంవత్సరం పొడుగుతా సృష్టిలో ఏ చెట్టు పువ్వులు పూయదు గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ ఇటువంటి డ్రకోనియన్ లాస్, క్రూరమైన చట్టాలు తెచ్చేదాన్ని సఫలీకృతం అయితే దానికి మొట్టమొదటి బలయ్యేది మీరే. వద్దు, లెట్ స్టాప్ ఇట్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే టు ది యూత్ ఆఫ్ ది స్టేట్ అండ్ టు ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. ఖచ్చితంగా అన్యాయం జరిగితే పార్టీ ఖచ్చితంగా భరోసా ఇస్తుంది. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నాం బాబు, ఎప్పటికీ రెస్క్యూ ఈ చట్టాల కోరలో నలిగిపోతున్న ప్రజలారా, లెట్ us అపోజ్ దిస్. ఈ ప్రభుత్వం మనుగడ చేస్తే ఇటువంటి చట్టాలకి 100 వస్తాయి. ఎలక్షనీరింగ్ చూసాం మనం. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ అనేది ఒక ప్రహసనంగా జరిగినటువంటి జెడ్పీటీసీ ఎలక్షన్ కళ్ళతో చూడలేదా? అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. ప్రతి వ్యవస్థ మీరు పట్టులోకి తెచ్చుకొని ఒక రాజ్యాంగాన్ని, ఒక ప్రజాప్రభుత్వాన్ని కళ్ళతో చూపించారే. దృశ్యం సినిమా చూపించలేదా మీరు మొన్న జెడ్పీ ఎలక్షన్లో? ఇదే ప్రజాస్వామ్యం. ఎల్లకాలం జరగదు. ఈ యొక్క ట్రెండ్ సెట్టర్ కాబాకండి. ట్రెండ్ సెట్టర్ మీరు కావద్దు, ఎవరు కాకూడదు. బ్యాడ్ ట్రెండ్స్. మంచి ట్రెండ్ సెట్టర్ కాండి, ఫాలో అవుతారు మిమ్మల్ని అందరినీ. మీరు ఇటువంటి బ్యాడ్ ట్రెండ్స్ సెట్టర్స్ అయితే అది మీకు షట్టర్స్ అవుతాయి.